ఘనా పుట్టుక గురించి గుండె పగిలే నిజాన్ని ప్రేరణకి చెప్పిన రాజశేఖర్, విజయానంద్ చంప పగలగొట్టిన ప్రేరణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిష పీఠం, కల్కుట్టి పంజులి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. సిద్ధు వాళ్ళ ఇంటికి రావడంతో విజయానంద్ షాక్ అయిపోతూ, అదేంటి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళలేదా అని అడుగుతూ ఉంటే, మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారని బాగా నువ్వు ఎగ్జైట్గా ఉన్నట్టున్నావు అని అంటూ ఉంటాడు సిద్ధు. అప్పుడే ఇక మంజుల అయితే అంటూ ఉంటుంది, అసలు ఏం జరిగింది, ఎందుకు అతను మిమ్మల్ని తీసుకువెళ్ళాడు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఇందిర, మీరేదో తప్పు చేశారని, ప్రేరణ వల్ల ఇదంతా జరిగిందని ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు అని ఇందిర కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సిద్ధు అయితే, నేనేనమ్మా డీజీపీని ఇక్కడికి రప్పించింది అని అంటూ ఉంటాడు. సిద్ధు ఇక ఆ మాట విని విజయానంద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, నువ్వు రప్పించావా అని అంటూ ఉంటే, అవునమ్మా, ఇక్కడ ఎవరో ఒకళ్ళు గొడవ చేస్తారని నాకు తెలుసు. ఈ వ్రతం అనేది చక్కగా సాఫీగా జరగాలని నేనే అతన్ని ఇక్కడికి రప్పించాను. అతను ఉన్నందు మూలానే ఆ ఘనాగాడు అలాగే ఆ రాజశేఖర్ ఇద్దరు కూడా అలా మౌనంగా ఉన్నారు. లేకపోతే ఆ రాజశేఖర్ వచ్చినందుకు ఆ ఘనాగాడు ఈ వ్రతం జరగకుండా ఆపేవాడు. అందుకే ముందే ఇలాంటి గొడవలు ఏదో జరుగుతాయని నేను ఊహించుకొని ఆఫీసర్ని ఇంటికి రమ్మని చెప్పాను. తను కూడా నాకు సహకరించి ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే అప్పుడే ఇక సిద్ధు మాటలకి విజయానంద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వామ్మో, ఈ ప్రేరణని సిద్ధుని నేను తక్కువ అంచనా వేస్తున్నాను, కానీ వీళ్ళు నా ఊహలకే అందడం లేదు, తల్లకిందులుగా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక ప్రేరణ అయితే, అవునత్తయ్య, సారీ, అవును మేడం అని అంటూ ఇక చెప్తూ ఉంటుంది. ప్రేరణ కూడా, మేమిద్దరం ఎలాగో భార్యాభర్తలు అయ్యాం కదా అని మాకు విషెస్ చెప్పారు. ఈరోజు ఆయన వచ్చిన మూలానే ఆ ఘన నోరెత్తకుండా అలా సైలెంట్గా ఉన్నాడు అని చెప్తూ ఉంటే, ఇంతలో ఇక మంజు అయితే, అసలు రాజశేఖర్ని ఎవరు పిలిచారో వ్రతానికి అని అడుగుతూ ఉంటుంది. మంజు, మేము ఎవ్వరం కూడా పిలవలేదు, పిలవాల్సిన అవసరం కూడా మాకు లేదు అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే మరి ఎవరు పిలిచారో, ఎవరు ఇక్కడికి పిలిచి గొడవ చేయాలనుకున్నారో తెలియదు కదా. మొత్తానికి పోలీస్ ఆఫీసర్ రావడంతో ఆ ఘన కూడా నోరు మూసుకొని ఉన్నాడు అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని అప్పుడే ఇక విజయానంద్ అలా సైలెంట్గా ఉండిపోతాడు. మేము వెళ్ళొస్తాం ప్రేరణ అని ఇక ఇందిర అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక మంజు అయితే సాహితి వెళ్ళు తీసుకురా అని అంటూ ఉంటుంది మంజు. అప్పుడే ఇక సాహితి అయితే బట్టలు తీసుకొని వస్తుంది. చూడండి, ఏది ఏమైనా సరే మీరు ఈ ఇంటి వియ్యంకులు, అందుకని మాకు తోచింది మేము చేయాల్సింది సాంప్రదాయబద్ధంగా చేస్తున్నాను అని అంటూ ఇక మంజు అయితే ఇందిరాకి బొట్టు పెట్టి చీర కూడా పెడుతుంది. ఇక దాంతో ఇక ఇందిర అయితే, నా కూతురు నా దగ్గర నుంచి అత్తగారింటికి వెళ్ళిందని నాకు దిగులుగా ఉండేది, కానీ అత్తగారింటికి వెళ్ళలేదు, అది అమ్మగారింటికి వెళ్ళింది. నాకన్నా బాగా చూసుకునే అత్తగారు దానికి దొరికింది. మీ మనసు ఎంతో మంచిది, పైకి మీరు గంభీరంగా కనిపిస్తూ ఉన్నాం, మీ మనసులో ప్రేరణని కోడలుగా ఒప్పుకున్నారని నాకు అర్థమవుతుందమ్మా అని అంటూ ఇక అక్కడి నుంచి ఇందిర అయితే బాధపడుతూ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక మంజు మనసులో ఆనందపడుతూ ఉంటే విజయానంద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు ఈ మంజు ఏంటో అర్థం కావడం లేదు, ఈ మధ్య నాకు షాక్ ఇచ్చే విషయాలన్నీ కూడా చేస్తుంది. అసలు ఆ ఇందిరాకి వీపరాలు అని తను ఒప్పుకొని బట్టలు పెట్టిందా, ఇది మాత్రం షాక్ అయిన విషయమే అని అనుకుంటూ ఉంటాడు విజయానంద్ అయితే. తర్వాత ఇక మంజు గదిలోకి వెళ్ళాక విజయానంద్ అయితే అడుగుతాడు, ఏంటి మంజు, నువ్వు ఇందిరాకి చీర పెట్టడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక మంజు అయితే అంటూ ఉంటుంది, వాళ్ళని చూస్తుంటే తప్పుడు మనుషుల్లా నాకు కనిపించడం లేదండి,
నాకు తెలిసి ఆ రాజశేఖరే ఆ గనాకి దడిచి వీళ్ళని భార్యగా పిల్లలుగా ఒప్పుకోలేదని అనిపిస్తుంది. మీరు గమనించారో లేదో, ఆ రాజశేఖర్ వచ్చి తర్వాత అందరికీ కూడా అక్షంతలు ఇచ్చినప్పుడు పంతులు గారు అతనికి కూడా ఇచ్చారు. కానీ అతను మాత్రం ప్రేరణ వాళ్ళ అమ్మ నాన్నని పంతులు గారు బట్టలు పెట్టడానికి రమ్మన్నప్పుడు, ఆశీర్వాదం చేయమన్నప్పుడు అతను ఇక ముందుకి వచ్చి ఏమీ తెలియనట్టు ఇక అక్షింతలు వేసేసి నాకు ఇవ్వలేదు పంతులు గారు అంటూ ఇక తను అయితే నాటకం ఆడాడు. అదంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు తెలిసి అతనికి ఎవరు అడ్డుపడుతున్నారు వీళ్ళని, తన వాళ్ళని ఒప్పుకొనివ్వకుండా నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది మంజు. అందుకేనండి నాకు తోచింది నేను వియ్యపురాలుగా ఇందిరాకి పెట్టాను. తన తప్పేమీ లేదని నాకు అనిపిస్తుంది అని మంజు అయితే మాట్లాడుతుంది. అమ్మ మంజు, ఎంత అలాగా ఆలోచించావు నువ్వు? నేను ఇంత లోతుగా ఆలోచించలేదు. ఏదైనా సరే నా జాగ్రత్తలో నేను ఉండాలి. మీ అందరూ ఎత్తుల మీద పై ఎత్తులు వేసి ఈరోజు నాన్నే షాక్ అయ్యేలా గురి చేశారు. ఆ రాజశేఖర్ని నేనే పనిగట్టుకొని రమ్మన్నాను. ఆ గనాగాడిని కూడా నేనే పిలిపించాను. వాళ్ళిద్దరి వల్ల పెద్ద గొడవ అయిపోతుందేమో, వ్రతం ఆగిపోతుందని చూసి సంబరపడదాం అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు కూడా నేను కూడా ఊహించలేదు అని షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్. అయితే ఇంకో షాకు ఈ సిద్ధు ఇచ్చాడు. ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ ఉంటాడు. అసలు ఆ రాజశేఖర్ని మాట్లాడడానికి రమ్మనాలి. ఈ రాజశేఖర్ ఏదో ఒక రోజు నిజం చెప్పేలాగే ఉన్నాడు. ఏదోటి చేసి ఆ రాజశేఖర్కి బుద్ధొచ్చేలా చెయ్యాలి. నా గురించి నిజాలు బయట పెట్టకుండా భయం చెప్పాలి అని వెంటనే రాజశేఖర్కి అయితే ఫోన్ చేస్తాడు. అప్పుడే విజయానంద్తో మాట్లాడదామని వస్తూ ఉంటుంది ప్రేరణ. ఇక ప్రేరణ అలా వచ్చేటప్పుడే విజయానంద్ రాజశేఖర్కి ఫోన్ చేసి నిన్ను నేను కలవాలి, నీతో మాట్లాడాలి, నువ్వు పార్కుకు రా అని చెప్పి అంటాడు. అప్పుడే ఇక ప్రేరణ కూడా వినేస్తుంది. ఇక వినేసి అసలు మా నాన్నని ఇక్కడికి పిలిపించి గొడవ చేయాలని మావయ్య గారు అనుకొని ఉంటారు. కానీ అది మావయ్య గారికి సాధ్యం అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మా నాన్నకి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అంటున్నారంటే ఏం మాట్లాడుతున్నారో, తన నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని ప్రేరణ విజయానందిని ఇక ఫాలో అయితే వెళ్తుంది. విజయానందిని ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత ఇక పార్కుకి అయితే రాజశేఖర్ అయితే వస్తాడు. ఇక వచ్చాక అంటూ ఉంటాడు విజయానంద్ అయితే రాజశేఖర్తో, అవును అసలు నువ్వు చాలా ధైర్యంగా వస్తున్నావు. అక్షింతలు ఎందుకు వేసావు? వాళ్ళిద్దరిని ఎందుకు ఆశీర్వదించావు? వాళ్ళు నీ పిల్లలు, నీ కూతురు కాదు, అల్లుడు కాదు అని అనుకున్నప్పుడు అక్షింతలు వేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటాడు విజయానంద్. అయితే నువ్వు నన్ను అక్కడికి పిలిపించి పెద్ద గొడవ చేయాలని అనుకున్నావు. గనాకి కూడా ఫోన్ చేసి నువ్వే అక్కడికి రమ్మన్నావు. కానీ నీ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. నీ ప్లాను బెడిసి కొట్టింది. సమయానికి ఆ పోలీస్ ఆఫీసర్ గారు వచ్చారు కాబట్టి వ్రతం సజావుగా సాగింది. లేకపోతే నువ్వు చేసే కుట్రలకి వాళ్ళు వ్రతం జరుపుకోకుండా బాధపడుతూ ఉండేవాళ్ళు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే చూడు, నువ్వు బాగా తెగిస్తున్నట్టున్నావు. సిద్ధు ఎలాగో అల్లుడైపోయాడు కదా అని చెప్పి నువ్వు పరిస్థితులకి అనుకూలంగా మారిపోయి నిజాలను బయట పెట్టాలనుకున్నావనుకో, ఆ తర్వాత నీకు నేను ఎటువంటి స్ట్రాక్ అయినా ఇస్తాను. గుర్తుపెట్టుకో, నీ కూతురు నా ఇంట్లో ఉంది కాబట్టి నీ నోటి వెంట ఎటువంటి నిజాలు కూడా బయటికి రాకూడదు అని రాజశేఖర్కి వార్నింగ్ ఇస్తాడు విజయానందం. ఇదంతా కూడా వినేస్తూ ఉంటుంది ప్రేరణ. అయితే అసలు ఏ నిజాలను బయట పెట్టొద్దని విజయానంద్ నాన్నని బెదిరిస్తున్నాడు. అసలు ఏం జరిగి ఉంటుంది, నేను మొత్తం కూడా తెలుసుకోవాలని అనుకుంటూ అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే ఇక ప్రేరణ అయితే ఇలా అంటూ ఉంటుంది, అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటూ అప్పుడే ఇక విజయానంద్ వార్నింగ్ ఇచ్చేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రేరణ అయితే రాజశేఖర్ ముందుకి వస్తుంది. రాజశేఖర్ ప్రేరణను చూసి, అమ్మ ప్రేరణ నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రేరణ అయితే, నేను నీ కూతురుగా రాలేదు, నేను సిద్ధు భార్యగా మాత్రమే వచ్చాను. అసలు నువ్వు ఎందుకు వ్రతానికి వచ్చి నన్ను ఆశీర్వదించావు? అందరి ముందు కూడా ఘన, ఈశ్వరి ఇద్దరూ కూడా మమ్మల్ని అంత అవమానిస్తూ మాట్లాడుతుంటే నోటి వెంట ఒక్క మాట కూడా
తను నా భార్య, వాళ్ళిద్దరూ నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు అని ఒక్కసారి కూడా అనలేదు. ఇప్పుడు వ్రతం దగ్గరికి వచ్చి అసలు ఎలా ఆశీర్వదిద్దాం అనుకున్నావో ఆ ఆశీర్వచనం మాకు కలుగుతుంది అనుకుంటున్నావా? లేదు, నీలాగా ఆడవాళ్ళని మోసం చేసేవాళ్ళు ఎప్పటికైనా నాశనం అయిపోతారు అని అంటూ తిడుతూ ఉంటుంది ప్రేరణ. అయితే ఇక ప్రేరణ అన్న మాటకి నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను చేసింది మామూలు తప్పు కాదు కాబట్టి అని అంటూ ఉంటాడు రాజశేఖర్. నేను అలా చేయడానికి ఒక కారణం ఉందమ్మా అని అనగానే, ఏం కారణం? ఆ గనాగాడు మమ్మల్ని చంపేస్తానని బెదిరించాడా అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అవునమ్మా, మీ ముగ్గురిని కూడా చంపేస్తానని బెదిరించాడు. అందుకని మీ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం ఉండకూడదని నేనే అందరి ముందు కూడా అలా చెప్పాల్సి వచ్చింది అంటూ రాజశేఖర్ బాధపడుతూ ఉంటాడు. రాజశేఖర్ అలా బాధపడుతూ ఉండగా అప్పుడే ఇక ప్రేరణ అయితే వాళ్ళ నాన్నని చూసి కొంచెం ఇక జాలిగా చూస్తూ ఉంటుంది. అసలు ఆ విజయానందం నిన్ను ఎందుకు నిజాన్ని బయట పెట్టొద్దు అని బ్రతిమలాడుతున్నాడు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఏం లేదమ్మా అని తడబడుతూ అంటాడు. ఇక రాజశేఖర్, నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు, చెప్పు, ఆ నిజమేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక ప్రేరణ అలా అన్న తర్వాత, అదేంటమ్మా, నాన్న అని మాటకు ముందు మాటకు తరువాత ఎంతో అందంగా పిలిచేదానివి, ఆ పిలిపి ఏమైంది అని అడుగుతూ ఉంటే, నేను మీ కన్న కూతుర్ని కాదని మీరు చెప్పారు కదా, అలాంటప్పుడు నాన్న అని మీకు పిలిపించుకునే అర్హత కూడా లేదు అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రాజశేఖర్ అయితే ముందు ఆ విజయానందు ఏదో నిజాల్ని దాచిపెట్టు బయట పెట్టొద్దు అంటున్నాడు, ఏంటవి, ముందు అది చెప్పు అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక రాజశేఖర్ అయితే, చెప్తానమ్మా, ఈ విషయమే చెప్పాలని నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక ఏంటా నిజం అని ప్రేరణ అడుగుతూ ఉంటుంది. నువ్వు అసలు సిద్ధు ఎందుకు దూరంగా ఉంటున్నారు? సిద్ధు నిన్ను ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నవాడు ఎందుకు నిన్ను దూరం పెడుతున్నాడు? ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రేరణ అయితే, ఆ రోజు ఆ విజయానంద్ మా అమ్మని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని నేను అతన్ని సిద్ధు వాళ్ళ నాన్నని చంపిన హంతకుడు అని అన్నాను. ఆ విషయం నేను బయట పెట్టడంతో వాళ్ళమ్మ బాధపడిందని సిద్ధు కూడా నా మీద కోపాన్ని పెంచుకున్నాడు అని నిజాన్ని చెప్తుంది. నువ్వు అనుకున్నది నిజమే కదమ్మా, నువ్వన్నది నిజమే కదా. శరత్ని అంటే సిద్ధు వాళ్ళ నాన్న శరత్ని చంపింది ఆ విజయానందే. నా కళ్ళెదురుగాని స్నేహితుడని కూడా చూడకుండా కత్తితో పొడిచి చంపాడు అని రాజశేఖర్ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేరణ. అయితే ప్రేరణ, ఏంటి నువ్వు చెప్పేది అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నేను చెప్పేది నిజం. ఆ రోజు నా కళ్ళ ముందే సిద్ధు పుట్టినరోజు నాడే వాళ్ళ నాన్నని ఆ నీచుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఆ రోజు వాడు బిజినెస్లో అంతా కూడా కొట్టేసి దగా చేశాడని, మోసం చేశాడని శరత్ అయితే బిజినెస్ పార్ట్నర్గా విజయానందిని తీసేశాడు. నేను అతని దగ్గరే మేనేజర్గా పనిచేసేవాడిని, సిద్ధు వాళ్ళ నాన్న దగ్గరే. ఆ తర్వాత విజయానంద్ అది మనసులో పెట్టుకొని తర్వాత తను శరత్ బిజినెస్లో ఆస్తులు మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేసి తను వెళ్ళే దారిలో సిద్ధు పుట్టినరోజుకి నేను కూడా వాళ్ళతో పాటు బయలుదేరడంతో దారిలో కారు చెడిపోతే కారు ఆపినప్పుడే తన నిజస్వరూపం బయటపడింది. విజయానందం శరత్ని కత్తితో పొడిచి చంపేశాడు. అప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని డ్రైవర్ నేను వెళ్తూ ఉంటే అంతలో విజయానంద్ అయితే మా ఇద్దరిని ఆపి నా చేతిలో ఆ కత్తి పెట్టి, నువ్వే శరత్ని చంపేశావని నిజం చేస్తాను, నీకు జైలు శిక్ష పడేలా చేస్తాను. ఒకవేళ నువ్వు ఇదంతా నాకొద్దు, నాకు నా భార్య ఉంది, నేను భార్య దగ్గరికి వెళ్ళిపోతానంటావా? చడి చప్పుడు లేకుండా ఈ ఊరు వదిలి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో, ఇంకెప్పుడు కూడా ఈ విషయం బయటికి పొక్కకూడదు అని అంటూ ఉంటే సరే అని నేను ఇక దూరంగా వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయిన తర్వాత విజయానందం నాకు తెలిసి మంజుల గారిని మాయ మాటలు చెప్పి
పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం తన వైపుకి తిప్పుకున్నాడు. ఇప్పుడు సిద్ధు మళ్ళీ బరిలోకి దిగితే ఎక్కడ కంపెనీ సీఈఓని చేస్తుందేమనే భయంతో తను సిద్ధుని వాళ్ళ అమ్మని కూడా దూరం చేయడానికి సిద్ధపడుతున్నాడు. అంత నీచానికి దిగజారిపోయాడు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే ఈ నిజం నేను ఎక్కడ బయట పెట్టేస్తానని భయంతో నా గురించి ఆలోచిస్తూ తనైతే నా గురించే నేను బయట పెట్టేస్తానని భయంతో నన్ను ఇలా బెదిరిస్తూ ఉన్నాడు. నీ కూతుర్ని చంపేస్తాను, నిన్ను చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. చూడమ్మా, నువ్వు ఆ ఇంటికి కోడలివయ్యావు. ఆ ఇల్లు ఎంతో గొప్ప ఇల్లు. అలాంటి ఇంటిని నువ్వెప్పుడూ కూడా బాధ పెట్టకూడదు, నీ వల్ల బాధపడకూడదు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అయితే అప్పుడే రాజశేఖర్ అన్న మాటలకి అంటూ ఉంటుంది ప్రేరణ, నువ్వంటే మాకు ప్రాణం నాన్న, కానీ ఎప్పుడైతే మేము నీ కూతుర్లు కాదు అని చెప్పావో ఆ రోజే మేము బ్రతుకున్నా చచ్చిపోయినట్టే అయిపోయింది. కానీ మా జీవితంలోకి ఆయన వచ్చారు, మీ కుటుంబానికి అండగా నేనుంటానని మాకు అండగా నిలబడ్డారు. అలాంటి మనిషి ఈరోజు నన్ను చూసి బాధపడుతూ నన్నంటే అసలు మాట్లాడకుండా వెళ్ళిపోమని చెప్పే పరిస్థితి నేనే తీసుకొచ్చుకున్నాను. దీనంతటికీ కారణం విజయానందే. ఆ విజయానంద్కి తగిన బుద్ధి చెప్తాను. అత్తయ్య గారికి విజయానంద్ నిజస్వరూపం తెలిసేలా చేస్తాను. ఏ ఆస్తి కోసమైతే అత్తయ్య గారిని మోసం చేసి తన భర్తని చంపేసి ఆస్తి మొత్తం కొట్టేయాలని చూసిన విజయానంద్కి ఊహించని షాక్ అయితే నేను తప్పకుండా ఇస్తాను అని అంటూ ఉంటుంది ప్రేరణ. తర్వాత ప్రేరణ ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ప్రేరణ అయితే ఇంటికి రావడం చూసిన విజయానందం, ఎక్కడికి వెళ్ళావు, చెప్పా పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరగడమేనా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది ప్రేరణ, అవును, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరిగి వస్తాను, నీకెందుకు అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక విజయానంద్ అయితే ఈ మాట మంజు ఎదురు చెప్తావా అని అనగానే చాలామంది చాలా రకాలుగా అత్తయ్య దగ్గర ఎన్నో విషయాలను దాచిపెట్టి మోసం చేస్తూనే ఉన్నారు, నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే నేను ఎందుకు వెళ్ళానో నాకు తెలుసు, నేను ఎవరిని కలిశానో వాళ్ళకి తెలుసు, మధ్యలో నీలాంటి వాడికి చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అంటూ ఉంటే ఇలా రాత్రిపూట నువ్వు బయటికి వెళ్తే ఏమనుకుంటారు, మంజు కోడలు ఎవరితోనో తిరుగుతుందనుకోరు అని అంటూ ఉంటాడు. అప్పుడే కోపంతో ప్రేరణలు రగిలిపోతూ విజయానంద్ చంప పగలగొడుతుంది. ఇక విజయానంద్ చంప పగలగొట్టడంతో విజయానంద్ షాక్ అయిపోతూ అసలేంటి నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతూ ఉంటాడు విజయానంద్. ఇక విజయానంద్ మాటలకి ప్రేరణ అయితే నేను ఎందుకు చేశానో నాకు క్లారిటీ ఉంది, ఇంకోసారి నా జీవితంలోకి తొంగి చూడాలని చూసావనుకో చంప పగిలిపోతుంది అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇప్పుడే నేను మంజుకి విషయం చెప్తాను అని అంటూ ఉంటే చెప్పు, వెళ్ళి చెప్పు, నేను కూడా అత్తయ్య గారికి నువ్వు నిజం చెప్పిన మరుక్షణమే నేను ఒక వీడియోని నీకు చూపిస్తాను అని వీడియోనైతే చూపిస్తుంది. ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్. అయితే ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, అసలు నువ్వు నన్ను ఫాలో అవుతూ వచ్చి నువ్వు చేసిన పని ఇదా అని అడుగుతూ ఉంటే అవును, నేను చేసిన పని ఇదే, ఏ పూటకైనా నాకు అవసరం పడుతుంది కదా, అందుకే మొత్తం కూడా తీసుకున్నాను అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక ప్రేరణ అన్న మాటలకి నువ్వు వెంటనే దాన్ని డిలీట్ చెయ్యని అంటూ ఉంటాడు. వెళ్ళు, అత్తయ్య గారికి మీ కోడలు నన్ను చంపదెబ్బ కొట్టిందని క్లియర్గా చెప్పు, ఎందుకు కొట్టిందని అడుగుతుంది, అప్పుడు నేను సమాధానం చెప్తాను అని ప్రేరణ అయితే అంటుంది. ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు అత్తయ్య గారిని నువ్వు ఎలా మోసం చేశావో అలాగే నువ్వు నీ నోటితోనే నిజాన్ని బయట ఒప్పుకొని అత్తయ్య గారు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలా నిన్ను చెయ్యబోతున్నాను, గుర్తుపెట్టుకో అని ప్రేరణ అయితే ఇక విజయానంద్కి షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక విజయానంద్ అయితే ఏమైంది ప్రేరణకి, ఎందుకు ఇలా మాట్లాడుతుంది, నాకేమీ అర్థం కావడం లేదే, అసలు రాజశేఖర్ని కలిసిందా, తనేమన్నా నిజం తెలుసుకుందా అని విజయానంద్ అంటూ ఉంటాడు. ఇప్పుడు కనుక ఈ వీడియోని మంజు చూసిందంటే ఖచ్చితంగా నా మీద అనుమానం కలుగుతుంది. ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు అనుమానం పెరిగితే నేనే తన భర్తని చంపి తన మెడలో తాళి కట్టి ఆస్తిని కొట్టేయాలన్న విషయం కూడా తను తెలుసుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు మనసులో.
ఏదోటి చెయ్యాలి, ఈ ప్రేరణని అస్సలు కూడా వదిలిపెట్టకూడదు, ఈ ప్రేరణకి మంచి గుణపాఠం చెప్పాలి అని ఇక వెంటనే ఆలోచనలో పడతాడు. ప్రేరణ ఈ విజయానందతో ఎందుకు పెట్టుకున్నావని నువ్వు అనుకునేలాగా చేస్తాను అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.